తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ వచ్చింది. ఒకప్పుడు రొటీన్ సినిమాలకు జేజేలు కొట్టిన ఆడియన్స్ ఇప్పుడు విభిన్నమైన స్టోరీలను ఆశిస్తున్నారు. అలాగని కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిందని కాదు, వాటిని కొత్తగా ప్రజెంట్ చేస్తే తప్పకుండా చూస్తారు. అంటే రొటీన్కి భిన్నంగా కొత్తదనం జోడించి కమర్షియల్ అంశాలు బాగా దట్టించి మెయిన్ ప్లాట్ చుట్టూ స్టోరీని ఇంట్రెస్టింగ్గా అల్లితే ఆడియన్స్ ఆ సినిమాలకు బ్రహ్మరథం పడతారు. ఆడియన్స్లో వచ్చిన ఈ మార్పును చూసే మన స్టార్ హీరోల్లో చాలామంది మారిపోయారు. ట్రెండ్కి తగినట్టు తమని తాము అప్డేట్ చేసుకొని ఆడియన్స్ కోరుకునే విధంగా సినిమాలు చేస్తున్నారు. రొటీన్ రొడ్డకొట్టుడు ట్రెండ్కి గుడ్ బై చెప్పి యూనిక్ కాన్సెప్టుల మీద బాగా ఫోకస్ పెట్టారు. అయితే ఒక్క స్టార్ హీరో విషయంలో మాత్రం ఆడియన్స్ ఇలాంటి కండిషన్స్ ఏమీ పెట్టడం లేదు. కొత్తదనం కానీ కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలు కానీ ఇతర మ్యాజికల్ ఎలిమెంట్స్ కానీ కోరుకోవడం లేదు. ఆ స్టార్ హీరో నుంచి కేవలం ఒకే ఒక్క అంశాన్ని కోరుకుంటున్నారు, అదే మాస్ ర్యాంపేజ్. ఎస్, మీరు ఊహించింది కరెక్టే. ఆ స్టార్ హీరో మరెవ్వరో కాదు, మన నటసింహం నందమూరి బాలకృష్ణ. బాలయ్య సినిమాల నుంచి ప్రతి ఆడియన్ కోరుకునేది రాజసం ఉట్టిపడేలా మేకోవర్, వీరోచితమైన డైలాగ్స్, ఊచకోత కోసే యాక్షన్ సీక్వెన్సులు. ఈ మూడు సాలిడ్గా హై లెవెల్లో ఉంటే చాలు. ఒక్క బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రియులందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా స్టోరీ రొటీన్గా ఉన్నా పట్టించుకోరు. ప్రజెంట్ చేసే విధానం బాగుంటే చాలు, థియేటర్లకు బ్రహ్మరథం పడతారు. ఎగ్జాంపుల్గా సింహ, లెజెండ్, వీరసింహారెడ్డి లాంటి సినిమాలనే తీసుకుందాం. ఈ మూడు సినిమాల్లో స్టోరీలు పరమ రొటీన్గా ఉంటాయి. కానీ ఆ మూడింటిలోనూ బాలయ్య మేకోవర్ కానీ, డైలాగులు కానీ, యాక్షన్ సీన్లు కానీ ఊచకోతకి స్పెల్లింగ్ రాయించేలా ఉంటాయి. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయేలా లార్జర్ దాన్ లైఫ్ పాత్రల్లో బాలయ్య అదరహో అనిపించేశారు. బాలయ్య చెప్పే డైలాగులు గూస్ బంప్స్ తెప్పించేస్తే యాక్షన్ సీన్లు నభూతో నా భవిష్యత్తి అన్నట్టు ఉంటాయి. అందుకే స్టోరీతో సంబంధం లేకుండా ఆ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అంతేకాదండోయ్, బాలయ్య తొడగొడితే భూమి దద్దరిల్లడం, తంతే కారు గాల్లో ఎగరడం లాంటి సీన్లను కూడా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి సీన్లు ఇతర హీరోల సినిమాల్లో ఉంటే ఒప్పుకోరు, కానీ బాలయ్య సినిమాల్లో ఉంటే మాత్రం అందరూ జై కొడతారు. అది బాలయ్యకు ఉన్న స్పెషల్ పవర్. బాలయ్యను అలాగే చూడాలని జనాలందరూ ఫిక్స్ అయిపోయారు కూడా. అది దృష్టిలో పెట్టుకునే బాలయ్యతో సాలిడ్ మాస్ సినిమాలే చేస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా భగవంత్ కేసరి సినిమాను అలాగే రూపొందిస్తున్నాడని టీజర్తో క్లారిటీ వచ్చేసింది. టీజర్లో ఆ మాస్ ర్యాంపేజ్ చూసిన తరువాత బాలయ్యతో అనిల్ మంచి సాలిడ్ బొమ్మే ప్రిపేర్ చేశాడని అర్థమైపోయింది. ప్రస్తుతం ఈ టీజర్ని మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్యని తాము ఎలాగైతే చూడాలనుకున్నామో అనిల్ రావిపూడి అలాగే చూపించాడంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం ఈ టీజర్పై విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి రొడ్డకొట్టుడు సినిమాలేనా, కొత్తగా ప్రయోగాలు చేయరా, బాలయ్య ఇక మారడా అని కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య వయసున్న ఇతర హీరోలందరూ రకరకాల ప్రయోగాలు చేస్తుంటే బాలయ్య మాత్రం సింహ సినిమా నుంచి ఒకే పంథా సినిమాలు చేసుకుంటూ బోర్ కొట్టించేస్తున్నారని చెప్తున్నారు. బాలయ్య రూట్ మార్చి తన వయసుకి తగ్గ పాత్రలు చేస్తే బాగుంటుందని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. బాలయ్య ఇంకెన్నాళ్ళు ఈ రోతయ్య అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. బహుశా వీళ్ళందరికీ బాలయ్య మాస్ ఇమేజ్ గురించి తెలియదనుకుంటా, అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఏ ఒక్కరికి సాధ్యం కానిది ఒక్క బాలయ్యకే జై బాలయ్య అనే స్లోగన్ సొంతమయ్యిందంటే ఆయన మాస్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది అర్థమయ్యేంత వరకు ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇలాంటి కామెంట్లు చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్లను పట్టించుకోకపోవడమే బెటర్.